హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవి ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పేడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. అండ్ అక్కడ మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో మీకు 2024 జూన్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్రెడీ మనం మిగతా కరెంట్ అఫైర్స్ మిగతా నెలలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ యొక్క వీడియో లింకును మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో కూడా ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా వీడియోలు చూడండి, ఎందుకంటే న్యూ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి డెఫినెట్గా మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియోలో మీకు కేవలం జూన్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అంశాలు మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోలు అయితే చూస్తున్నారు. సో మీకు మన ఛానల్లో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇక టాపిక్లకే వెళ్ళిపోదాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి చైర్మన్గా జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. సో మీకు ఎగ్జామ్లో అడుగుతారు, ఇటీవల ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారని. సో జస్టిస్ సివి నాగార్జున రెడ్డి. ఓకే, సో దీనికి సంబంధించినది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే కర్నూలు జిల్లాలో ఉంటుంది. సో రీసెంట్గా మీకు ఇది అప్డేటెడ్ అంటే హైదరాబాద్ నుండి ఈ యొక్క కర్నూలుకి తరలించడం జరిగింది హెడ్ క్వార్టర్ను. సో ఇందులో ఉండేటువంటి మరో ఇద్దరు సభ్యులు ఎవరంటే పివి రమణారెడ్డి అండ్ ఠాకూర్ రామ్ సింగ్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ టాపిక్. హైదరాబాద్ 10 ఏళ్ల పాటు మనకు ఉమ్మడి రాజధాని ఉందని 2014లో అప్పట్లో మనకు ఈ యొక్క రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రకటించడం జరిగింది. సో ఉమ్మడి రాజధానిగా ఉండాలన్నటువంటి గడువు జూన్ 1, 2024తో ముగిసింది. సో తెలంగాణ ఏర్పాటు సమయంలో హైదరాబాద్ 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా, గుర్తుపెట్టుకోండి ఎన్ని సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలో పేర్కొనడం జరిగింది. సో ఈ యొక్క విభజన చట్టం ఏదైతే ఉంటుందో 2014 సెక్షన్ 5 క్లాస్ 1 ప్రకారము, ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. సో మీకు ఇక్కడ ఇంపార్టెంట్ అని కూడా రాశాను. విభజన చట్టం 2014 సెక్షన్ 5 క్లాస్ 1 ప్రకారము హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది. 10 ఇయర్స్ పాటు ఉండాలని. సో ఈ యొక్క 10 సంవత్సరాలకు మించి ఎక్కువ ఉండకూడదు అని కూడా ఈ యొక్క చట్టంలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఏ తేదీ నాటికి ఈ యొక్క ఉమ్మడి రాజధాని గడువు పూర్తయిందంటే 2024 జూన్ 1. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ అసెంబ్లీ రద్దు. మీకు రీసెంట్గా ఈ యొక్క ఎన్నికలు జరిగాయి కదా, ఈ యొక్క లోక్సభకు సంబంధించింది, అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. సో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 15వ అసెంబ్లీ, సో జగన్ ప్రభుత్వంలో ఉన్నదన్నమాట ఈ యొక్క 15వ అసెంబ్లీ. సో ఆ యొక్క 15వ అసెంబ్లీ అనేది రద్దు కావడం జరిగింది. సో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించింది. అండ్ మంత్రిమండలి సిఫార్సు మేరకు రాజ్యాంగంలోని 174 క్లాస్ 2B ఆర్టికల్ ప్రకారము అసెంబ్లీని గవర్నర్ ఏం చేస్తారంటే రద్దు చేస్తారు. ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో ఏ ఆర్టికల్ ప్రకారము, మంత్రిమండలి సిఫార్సు ప్రకారము గవర్నరు ఈ యొక్క అసెంబ్లీని రద్దు చేస్తారంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 174 ఆర్టికల్ క్లాస్ 2B ప్రకారము రద్దు చేస్తారు. సో ఈ యొక్క 16వ అసెంబ్లీ మీకు జగన్ ప్రభుత్వంలో అనేది 15వ అసెంబ్లీ అవుతుంది. అండ్ లేటెస్ట్గా ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత 16వ అసెంబ్లీ అవుతుంది. 16వ అసెంబ్లీ. ఓకే, సో ప్రజెంట్ 16వ అసెంబ్లీ ముఖ్యమంత్రి ఎవరున్నారంటే ఎన్డీఏ కూటమి అధిపతి అయినటువంటి అందులో భాగమైన టీడీపీ గవర్నమెంట్. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. సో 16వ అసెంబ్లీ ఎన్నికల గురించి ఇందాక డిస్కస్ చేద్దాం స్మాల్ టాపిక్గా. సో ఇప్పుడు ఫుల్ఫిల్గా దీనికి సంబంధించిన ఎన్నికల ఫలితాలు చూద్దాం. ఓకే, సో ఈ యొక్క 2024 జూన్ 4న అయితే ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం ప్రజెంట్ రాజీవ్ కుమార్ ఉన్నారు. ఓకే, మొత్తం 175 సీట్లకు గాను ఆంధ్రప్రదేశ్లో శాసనసభ సీట్లు 175 ఉన్నాయి. అందులో ఎన్డీఏ కూటమి 164 సీట్లు దక్కించుకుంది. 164 యొక్క ఎన్డీఏ కూటమికి రావడం జరిగింది. అలాగే ఈ యొక్క లాస్ట్ గవర్నమెంట్ అయినటువంటి జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. సో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అతి తక్కువ స్థానాల్లో విజయం సాధించడం అనేది రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి. ఎందుకంటే చాలా తక్కువ సీట్లు సాధించడం జరిగింది, 11 సీట్లు మాత్రమే. అండ్ చివరికి ప్రతిపక్ష హోదా సైతం కూడా పొందలేకపోయింది. అండ్ ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీకి ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే పార్టీల వారీగా ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో టీడీపీ పార్టీకి 135 సీట్లు, జనసేన పార్టీకి 21 సీట్లు. ఇంపార్టెంట్ చూడండి, సో ఈ యొక్క జనసేన పార్టీ మొత్తం 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలిచింది.
100% రిజల్ట్ అనమాట ఇక్కడ. అలాగే బీజేపీ పార్టీకి 8 సీట్లు దక్కాయి. సో మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ఎన్డీఏ కూటమికి 164 అవుట్ ఆఫ్ 175 సీట్లు అనేవి దక్కాయి. సో లోక్సభ ఎన్నికల్లో కూడా టీడీపీకి 16, అలాగే జనసేనకు 2, అలాగే బీజేపీకి 3 సీట్లు, వైఎస్ఆర్సీపీకి 4 సీట్లు దక్కాయి. సో ముఖ్యంగా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ నోట్ చూస్తే ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో సో ఇందాక డిస్కస్ చేసిన 100% క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. అటు ఎమ్మెల్యేలు అటు ఎంపీలు. సో 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ పడితే 21 సీట్లు గెలిచింది. అలాగే 2 ఎంపీ స్థానాల్లో పోటీ పడితే 2 సీట్లు గెలిచింది. సో మొత్తంగా 100% క్లీన్ స్వీప్ సాధించడం జరిగింది జనసేన పార్టీ. ఓకే, నెక్స్ట్. సో 1985 తర్వాత మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో సో ఇది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే మేబీ అడగచ్చు చూడండి. ఎందుకంటే 1985 తర్వాత ఫస్ట్ టైం మంగళగిరిలో టీడీపీ గవర్నమెంట్ విజయం సాధించడం జరిగింది. అక్కడ నారా లోకేష్ 91,413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆఫ్టర్ 1985 తర్వాత 1985 తర్వాత ఫస్ట్ టైం అనమాట ఈ యొక్క మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ గవర్నమెంట్ తన జెండాను ఎగురవేసింది. సో అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ ఉన్నారు. ఓకే, సో ఈ యొక్క 16వ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు, అలాగే అతి తక్కువ మెజారిటీ సాధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు ఒకసారి చూద్దాం పార్టీ వారీగా మొదలైన అంశాలు కూడా. సో గాజువాక ఫస్ట్ చూద్దాం. పల్లా శ్రీనివాసరావు, ఈయన నియోజకవర్గం వచ్చేసి విశాఖపట్నం గాజువాక. ఈయన టీడీపీ అభ్యర్థి. మెజారిటీ వచ్చేసి అత్యధికంగా 95,235 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది పల్లా శ్రీనివాసరావు. అలాగే సెకండ్ గంటా శ్రీనివాసరావు, భీమిలి నియోజకవర్గం నుండి. ఈయన కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. అత్యధిక మెజారిటీ వచ్చేసి 92,401 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ యొక్క పల్లా శ్రీనివాసుల తర్వాత ఈ యొక్క గంటా శ్రీనివాసరావు ఉన్నారు. ఓకే, సో ఇక శ్రీనివాస పేర్లు ఒకేలా ఉన్నాయి కాబట్టి మీరు పల్లా అలాగే గంటా అని పేరు గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి పల్లా శ్రీనివాసరావు, సెకండ్ వచ్చేసి గంటా శ్రీనివాసరావు. నెక్స్ట్ మంగళగిరి నియోజకవర్గం నుండి గెలుపొందినటువంటి నారా లోకేష్ టీడీపీ పార్టీకి చెందినవారు. 91,413 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆఫ్టర్ 1985 తర్వాత మంగళగిరిలో టీడీపీ గెలవడం ఇదే మొదటిసారి. ఓకే, అండ్ మిగతా చూద్దాం. తక్కువ మెజారిటీ సాధించినటువంటి అభ్యర్థులు ఎవరంటే చూద్దాం. ఎంఎస్ రాజు ఈయన కూడా టీడీపీ పార్టీకి చెందినవారు. మడకశిర నియోజకవర్గం కేవలం 951 సీట్ల మెజారిటీతో గెలుపొందడం జరిగింది. అత్యల్ప మెజారిటీతో గెలిచారు ఈయన. ఓకే, నెక్స్ట్ అశోక్ రెడ్డి టీడీపీ పార్టీకి చెందినవారు. 973 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గిద్దలూరు నియోజకవర్గం. అండ్ నెక్స్ట్ రామ్ ప్రసాద్ రెడ్డి, ఈయన కూడా టీడీపీ పార్టీకి చెందిన వారే. 2,495 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈయన రాయచోటి నియోజకవర్గం. ఓకే, అండ్ ఈ యొక్క ఎన్నికల్లో అతి పిన్న వయసులో గెలుపొందినది ఎవరు అని కూడా అడుగుతారు. సో అరవా శ్రీధర్. అలాగే ఈయన వచ్చేసి కోడూరు నియోజకవర్గము. 27 సంవత్సరాలకే అతి పిన్న వయసులో గెలుపొందడం జరిగింది ఈ యొక్క 16వ అసెంబ్లీ ఎన్నికల్లో. సో ఈయన యొక్క పార్టీ వచ్చేసి జనసేన పార్టీ. అండ్ ఈ యొక్క ఎన్నికల్లో అతిపెద్ద వయసులో గెలుపొందినది ఎవరంటే వరదరాజుల రెడ్డి. ఈయన పొద్దుటూరు ఎమ్మెల్యే. 82 సంవత్సరాల వయసులో ఈయన గెలుపొందడం జరిగింది. టీడీపీ పార్టీకి చెందినవారు. అండ్ ఈ యొక్క ఏపీ శాసనసభకు పోలైనటువంటి నోటా నన్ ఆఫ్ ది అబోవ్ అని పిలుస్తారు. నోటా ఓట్లను ఒకసారి గమనిస్తే 2014లో 0.54% నోటాకు ఓట్లు పడ్డాయి. అలాగే 2019లో 1.28% నోటాకు ఓట్లు పడ్డాయి. అలాగే 2024లో చూసుకుంటే 1.09 ఓటింగ్ అనేది ఈ యొక్క నోటాకు పడడం జరిగింది. ఒకవేళ 1.09% కాకుండా ఓట్లలో అడిగితే 3,69,285 ఓట్లు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన జూన్ నెలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రకారము నీరబ్ కుమార్ ప్రసాద్, సీనియర్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్. అలాగే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఎవరు నియమితులయ్యారంటే హరీష్ కుమార్ గుప్తా. యాజ్ పర్ 2024 జూన్ నెలకు ప్రకారం మే 6న అయితే బాధ్యతలు చేపట్టారు. జమ్మూ కాశ్మీర్కు చెందినవారు ఈయన హరీష్ కుమార్ గుప్తా. నెక్స్ట్, సో రఘువీర్కు వినూత్న రైతు అవార్డు అయితే రావడం జరిగింది. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందినటువంటి అభ్యుదయ యువ రైతు నందం రఘువీర్. పేరు గుర్తుపెట్టుకుని నందం రఘువీర్కు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ
వినూత్న రైతు అవార్డు 2024ను అందజేయడం జరిగింది. సో, ఆంధ్రప్రదేశ్ నుండి అందుకున్నటువంటి ఈ యొక్క అవార్డు అందుకున్నటువంటి ఏకైక వ్యక్తిగా నిలిచారు. సో, వ్యవసాయ భూమిలో తాను సేకరించినటువంటి పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ అనేది ఒక చేస్తున్నారు కాబట్టి ఈయనకు ఈ యొక్క రఘువీర్‌కు అవార్డు రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ సో, ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఏ రోజున ప్రమాణ స్వీకారం చేశారంటే 2024 జూన్ 12న 4వసారి ముఖ్యమంత్రిగా చేశారు. అండ్ ఫస్ట్ టైం వచ్చేసి 1995లో ఈయన పనిచేశారు. తర్వాత 1999లో అలాగే తర్వాత మరోసారి ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఈయన యొక్క చరిత్రలో చంద్రబాబు నాయుడు చరిత్రలో 4వసారి 2024 జూన్ 12న ప్రమాణ స్వీకారం జరిగింది ముఖ్యమంత్రిగా. అండ్ ఏ రోజున బాధ్యతలు చేపట్టారంటే జూన్ 13న. సో, ఆ బాధ్యతలు చేపట్టిన రోజు సంతకాలు చేశారు. కొన్ని అంశాలపై ఫస్ట్ ఏ సంతకం చేశారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సంతకం దేనిపై చేశారు, రెండవ సంతకం దేనిపై చేశారు అని అడుగుతారు కాబట్టి డిస్కస్ చేద్దాం ఒకసారి. సో, మొదటి సంతకం వచ్చేసి ఆయన 5 అంశాలు మొత్తంగా చూసుకుంటే 5 అంశాలపై సంతకాలు చేశారు. మొదటి సంతకం వచ్చేసి టీచర్ల నియామకానికి సంబంధించి మెగా డిఎస్సిపై మొదటి సంతకం చేశారు 16,347 పోస్టులకు. అండ్ రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించినటువంటి దానిపై సంతకం చేశారు. అండ్ మూడో సంతకం వచ్చేసి పింఛన్ల పెంపు 4,000 రూపాయల పెంపు చేయడం కోసం మూడో సంతకం చేశారు. అలాగే 4వ సంతకం వచ్చేసి స్కిల్ క్యాల్కులస్ నైపుణ్య గణనకు సంబంధించినటువంటి 4వ సంతకము. అలాగే 5వ సంతకం వచ్చేసి అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. అన్నా క్యాంటీన్లకు సంబంధించిన పునరుద్ధరణ అనేటువంటి అంశంపై మొత్తంగా ఈ 5 అంశాలపై జూన్ 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ యొక్క అంశాలపై సంతకాలు చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ సో, స్పీకర్గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవం. సో, ప్రజెంట్ ఈ యొక్క 16వ శాసనసభ ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభ స్పీకర్గా ఎవరున్నారంటే ఈ యొక్క ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈయన పేరు వచ్చేసి చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈయన ప్రజెంట్ స్పీకర్గా ఉన్నారు. అండ్ ఈయన వచ్చేసి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుండి ఎన్నిక కావడం జరిగింది. అండ్ ఈయన ఒకసారి ఎంపీగా గెలిచారు. అండ్ 7 సార్లు ఈ యొక్క 7 టైమ్స్ ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది. సో, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఎవరున్నారంటే అయ్యన్న పాత్రుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు. నెక్స్ట్ కొన్ని పథకాలకు సంబంధించి పేర్లు అయితే మార్పు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కొత్త గవర్నమెంట్ ఎలాగో వస్తుంది కాబట్టి ఈ యొక్క కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆ యొక్క పథకాల పునరుద్ధరణ లేదంటే పథకాలకు సంబంధించిన పేర్లను మారుస్తూ ఉండడం అది సర్వసాధారణంగా ప్రతి గవర్నమెంట్లో జరుగుతూ ఉంటుంది. సో, ఇక్కడ విదేశీ విద్య అనేటువంటి ఒక పథకానికి గతంలో జగన్ ప్రభుత్వంలో విదేశీ విద్యా పథకానికి ఇప్పుడు ఎవరి పేరు పెట్టడం జరిగిందంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన వివరణ మీకు ఆల్రెడీ గత నోట్స్లో కూడా జూలై వీడియోలో కూడా వివరించడం జరిగింది. అక్కడ మీరు పూర్తిగా చూడొచ్చు. ఓకే. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే జస్టిస్ జి నరేందర్. అలాగే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అలాగే పోషణ ప్లస్ పథకాల పేర్లను బాల సంజీవని. సో, వాస్తవానికి 2014లో ఈ యొక్క బాల సంజీవని అనేటువంటి పేరుతోనే ఇవి నడిచేవి. అలాగే 2019లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బాల సంజీవని అనేటువంటి పేరును వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల పేర్లుగా మార్చడం జరిగింది. అండ్ ఇప్పుడు మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బాల సంజీవిని అనేటువంటి పేరు తీసుకురావడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్ పేర్ల మార్పు పథకాలకు సంబంధించి ఇంపార్టెంట్. నెక్స్ట్ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక అమ్మాయిని ప్రకటించడం జరిగింది. సో, ఆమె పేరేంటంటే వైష్ణవి. సో, రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఏలూరు జిల్లాకు చెందినటువంటి వైద్య విద్యార్థిని అంబుల వైష్ణవి పేరు గుర్తుపెట్టుకోండి. ఏలూరు జిల్లా అంబుల వైష్ణవి 26 లక్షల విరాళం అయితే ప్రకటించడం జరిగింది. సో, ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈమె కలవడం జరిగింది, భేటీ అయ్యారు. అయితే ఇందులో స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఈ యొక్క అంబుల వైష్ణవిని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్గా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం జరిగింది. ఓకే. ఇంపార్టెంట్. నెక్స్ట్ సో, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రజెంట్ ఉన్నారు. సో, ఆయన చిన్నారుల హక్కులు అనేటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో, చిన్న పిల్లల హక్కులపై ఈ యొక్క పుస్తకం అయితే తెలియజేస్తుందన్నమాట. ఈ యొక్క పుస్తక రచయిత ఎవరంటే షేక్ జాకీర్ హుసేన్. ఓకే. నెక్స్ట్ టాపిక్ చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలకు పెంపు
అనే అంశం వార్తల్లో నిలిచింది. సో, ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే కుటుంబాన్ని ఆదుకునేందుకు ఉపయోగపడేటువంటి చంద్రన్న బీమా సొమ్మును రూ. 3,00,000 నుండి 10,00,000కు పెంచుతున్నట్లు ఈ యొక్క రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అయినటువంటి వాసంశెట్టి సుభాష్ వెల్లడించడం జరిగింది. సో, ఇంతకుముందు ఓల్డ్ ఎంత ఉండిందంటే చంద్రన్న బీమా సొమ్ము 3,00,000 ఉండిందనమాట. సో, ఈ యొక్క జూన్ నెలలో రూ. 10,00,000కు పెంచుతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఓకే. నెక్స్ట్, సో, ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశ నిర్ణయాలు వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఈ యొక్క సమావేశం 2024 జూన్ 24న జరిగింది. ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్ ఇన్ చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత తొలి క్యాబినెట్ సమావేశం ఏ రోజున జరిగింది అని కూడా అడుగుతారు మీకు ఎగ్జామ్లో. 2024 జూన్ 24న జరిగింది. సో, దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు ఏంటనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు చూద్దాం పాయింట్ వైజ్గా వన్ బై వన్ చూద్దాం. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత దుర్మార్గపు చట్టమైన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు చేయాలని నిర్ణయించడం జరిగింది ఫస్ట్ క్యాబినెట్లోనే. సో, నెక్స్ట్ పాయింట్ 65.30 లక్షల మంది లబ్ధిదారులకు మేలు కలిగేలా సామాజిక భద్రతా పెన్షన్ పెంపును ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం అని పిలుస్తారు. ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకం అనమాట. సో, 4,000 రూపాయలకు పెంచాలని తీర్మానించడం జరిగింది క్యాబినెట్. అలాగే నెక్స్ట్ పాయింట్ రాష్ట్రంలో 3 నుంచి 4 నెలల వ్యవధిలో నైపుణ్య గణన చేపట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ పాయింట్ రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్ల పునఃప్రారంభించేందుకు నిర్ణయించడం జరిగింది మొదటి క్యాబినెట్లో ఎన్ని క్యాంటీన్లకు ఆమోదం తెలిపారంటే 203 క్యాంటీన్లకు. తొలి దశలో 183 క్యాంటీన్లను ఒకేసారి కూడా ప్రారంభిస్తున్నట్లు ఆ యొక్క జనవరిలో ప్రకటించారు. మొదటి క్యాబినెట్లో ప్రకటించారు. ఓకే. నెక్స్ట్ టాపిక్. సో, గంజాయి అలాగే మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు వీలుగా అనుసరించాల్సినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు 5 మంది మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించడం జరిగింది. సో, దీనికి సభ్యులుగా ఎవరున్నారంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే హోంమంత్రి వంగలపూడి అనిత ఉన్నారు. అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అలాగే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రివర్గంలో ఈ యొక్క మంత్రివర్గ ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. 5 మంది అనమాట. సో, దేనిపై ఈ యొక్క కమిటీ అంటే గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు. ఓకే. నెక్స్ట్ పాయింట్ ఆరోగ్య యూనివర్సిటీకి గతంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ పేరునే పునరుద్ధరించాలని మంత్రివర్గం ఆమోదించింది. సో, వాస్తవానికి ఈ యొక్క ఎన్టీఆర్ యూనివర్సిటీ 1986లో ఏర్పాటైంది. 1998లో ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీగా పేరు పెట్టారు 1995లో. అయితే జగన్ ప్రభుత్వం 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య వర్సిటీగా పేరు మార్చడం జరిగింది. సో, వాస్తవానికి యొక్క వర్సిటీ ఒరిజినల్ పేరు వచ్చేసి ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ. ఓకే. నెక్స్ట్, సో, క్యాబినెట్ ఏమని తీర్మానించిందంటే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని. సో, ఈ యొక్క మొట్టమొదటి క్యాబినెట్ సమావేశంలో 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని ఆమోదం తెలిపింది. సో, ఆ యొక్క 7 అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో, ఇంపార్టెంట్ అడుగుతారన్నమాట. సో, మొదటి క్యాబినెట్లో ఎన్ని అంశాలపై ఏ అంశాలపై ఈ యొక్క శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించారు అని కూడా అడుగుతారు మీకు. సో, ఫస్ట్ 7 అంశాలని చెప్పాం కదా. సో, 7 అనేవి చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పోలవరం, సెకండ్ వచ్చేసి అమరావతి, 3 విద్యుత్తు, అలాగే 4 వచ్చేసి పర్యావరణము, 5 వచ్చేసి ఎక్సైజ్ మద్యము, శాంతి భద్రతలు అండ్ ఆర్థిక శాఖ. ఈ యొక్క 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని కూడా ప్రకటించడం జరిగింది మొదటి క్యాబినెట్లో. ఓకే. నెక్స్ట్, సో, అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త వెబ్సైట్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవానికి వైఎస్ఆర్ రైతు భరోసా వెబ్సైట్ను ఏమని అప్డేట్ చేశారంటే అన్నదాత సుఖీభవ పేరుతో మార్పు చేయడం జరిగింది. సో, ఇక వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది రైతు భరోసా వెబ్సైట్ అనేది. సో, దానికి పేరు ఏమని మార్చారంటే అన్నదాత సుఖీభవ. ప్రజెంట్ వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్నారు ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, వివిధ పథకాలకు సంబంధించి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేర్లను అయితే పునరుద్ధరించింది. సో, పేర్లు అనేవి ఒకసారి చూద్దాం. సో, జగనన్న విద్యా దీవెన పథకాన్ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. యాజ్ పర్ 2024 జూన్ ప్రకారం ఇది. ఎందుకంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చింది కదా. సో, వీటికి తర్వాత మళ్ళీ జూలై నెలలో మరికొన్ని పేర్లను తీసుకురావడం జరిగింది. బట్ ఇక్కడ మొదటిగా జూన్ నెలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే. సో, తర్వాత జగనన్న వసతి దీవెన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చడం జరిగింది. అలాగే జగనన్న విదేశీ విద్యా దీవెన వచ్చేసి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా మార్చడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చారు. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చడం జరిగింది.
అలాగే జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షగా ప్రోత్సాహకంగా మార్చడం జరిగింది. అలాగే ఈ యొక్క పేర్లన్నీ కూడా దాదాపు 2014, 2019 మధ్య ఏ పేర్లు అయితే కొనసాగాయో దాదాపు అవే పేర్లు కొనసాగుతున్నాయి. సో వాటికి పాత పేర్లు అండ్ ప్రస్తుత పేర్లు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఇవి ఫ్రెండ్స్ 2024 జూన్ నెలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.